అయితే పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి? పంచాంగ శ్రవణ యొక్క ఫలితాన్ని చక్కగా మనకి శాస్త్రంలో వివరించారు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణ ఆయుర్వృద్ధిరముత్తమం సంతాన సంపత్కరం నానాకార్య సంపత్కరం పంచాంగ శ్రవణం ఆకర్యతాం అన్నారు. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయటం వలన గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందిట, గోదానం చేసినటువంటి ఫలితం వస్తుందిట, సర్వ సంపదలు సిద్ధిస్తాయన్నారు. సంతాన సంపత్ప్రదం, సత్సంతానం ప్రాప్తిస్తుంది. మనం తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి అని చెప్పేసి ఈ యొక్క పంచాంగ శ్రవణ ఫలితంగా చెప్తూ ఉన్నారు. పంచ అంగము అంటే 5 అంగాలతో కూడినటువంటిది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము అనేటటువంటి ఈ 5 అంగాలతో కూడినది కాబట్టి పంచాంగము అన్నారు. దీనిలో తిథి అనేటటువంటిది మనకి సూర్యుడి నుంచి చంద్రుడు 12 డిగ్రీల ముందుకు వెళుతూ ఉంటే దానిని బట్టి లెక్క వేయబడుతుంది. అలాగే వారం మనకు తెలిసిందే. నక్షత్రం యొక్క గమనం ఎలా ఉన్నదో తెలుసుకోవటం. యోగం మనం ఏ రోజుకి ఆ రోజు మనం ప్రయాణం చేసేటప్పుడు కానీ మన వివిధ కార్యాలను పెట్టేటప్పుడు కానీ ఆనందాది యోగాలు ఉంటాయి. ఆ యోగాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే కరణము అంటే తిథిలో సగ భాగాన్ని కరణం అంటూ ఉంటాం. ఈ 5ంటిని ప్రతిరోజు కూడా మనం తలుచుకుంటూ ఉండాలి. అలా తలుచుకోవటం వల్ల వచ్చేటటువంటి ఫలితం కూడా మనకి చక్కగా తెలియజేశారు. తిథే సంపత్తి వృద్ధించ వార ఆయుష్యవర్ధనం నక్షత్ర రజనాశాస్య యోగా వ్యాధి నివర్తనం కరణ కార్య సంసిద్ధి పంచైతే శుభదాయక అన్నారు. ఈ 5ంటిని తలుచుకోవటం వల్ల, తిథిని తలుచుకోవటం వల్ల సంపద వృద్ధి చెందుతుందిగా. అలాగే వారాన్ని తలుచుకోవటం వల్ల ఆయుష్ వృద్ధి చెందుతుంది. నక్షత్రాన్ని తలుచుకోవటం వల్ల పాపాలు నశిస్తాయి. యోగాన్ని తలుచుకోవటం వల్ల వ్యాధులు నివారించబడతాయి. కరణాన్ని తలుచుకోవటం వల్ల కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఈ 5ంటిని చూడటం అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి మన పెద్దలు తెలియజేశారు. ఆ రకంగా మనం పంచాంగ శ్రవణాన్ని అందరము కూడా వినవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.